ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో గిరిజనేతరులకు సంబంధించిన భూములను గిరిజనులు ఆక్రమిస్తున్నట్టు బీసీ, ఎస్సీ, ఓసీ సమైక్య జేఏసీ ఆరోపించింది. దీన్ని అడ్డుకునేందుకు గిరిజనేతరులు పెద్ద ఎత్తున ఏటూరు నాగారం నుంచి ర్యాలీగా ఏఎస్పీ కార్యాలయానికి తరలివచ్చారు. ఎంఆర్ఓకు వినతి పత్రం ఇస్తున్న క్రమంలో పోలీసు వారు వారిని మధ్యలో ఆపే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు గిరిజనేతరులకు మధ్య తోపులాట జరిగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ములుగు జిల్లా ఏటూరు మండలంలో తీవ్ర ఉద్రిక్తత జరిగిందని చెప్పుకోవచ్చు. గిరిజనేతరులను మీ భూములపై గిరిజనులు ఆక్రమించుకొని గత వందల సంవత్సరాల కానించి గిరిజనేతరుల భూములో గిరిజనులు ఆక్రమించుకొని ఈ భూములు మాయి మీకు ఎక్కడి హక్కు, పీసా చట్టం ప్రకారం గాలి బీరువాలన్నా మేమే ఆర్డర్ చేయాలని చెప్పేసి ఒక వాదంపై ఈ గిరిజనేతరులందరూ కూడా సమైక్య వేదికగా జమై ధర్నాకు నిర్వహించారు. దానిపై మనతో మన బీసీ సమైక్య వేదిక నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఏం జరిగింది అసలు? ఈ బీసీల భూములను ఆక్రమించుకోవడానికి వ్యవస్థ చాలా రోజుల నుంచి రగడ జరుగుతుంది. దీనిపై అసలు ఏం జరగబోతుంది? అసలు గత 4-5 సంవత్సరాల నుంచి కొంతమంది గిరిజనులు మా ఊరు కాదు, మా మండలం కాదు, ఎక్కడోలో వచ్చి భూములను గుంజుకునుడు. ఆ భూములు గుంజుకునుడు అంటే ఒక ఎస్సీ బాపతి భూమిని కూడా గుంజుకొని ఆ భూమి పోయిన మనోవేదనకు ఆయన చనిపోవడం కూడా జరిగింది. దానికి ప్రత్యక్షంగా బొల్లం సారాయ్ అనే వ్యక్తి ఆ భూమి గుంజుకున్నాడు. ఇట్లా ఈ ట్రైబల్ ఏం చేస్తారంటే పంట పొలాలు మేము ఆకాశపాయాలు వదిలిపెట్టి ఉన్న పొలాలు దున్నుతా టయానికి ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి గిరిజనులు ఎక్కడెక్కడో మండలాల నుంచి వచ్చి పాకలేస్తాను. అది మేము మా తాతల ముత్తాతల నుంచి సంక్రమించింది. కొన్నిటికి పట్టాలున్నాయి, కొన్నిటికి లావన్ పట్టాలున్నాయి, కొన్ని అసైన్డ్ భూములు ఉన్నాయి. దాన్ని మేము తాతల ముత్తాతల కాంచి మా ఏటున్నర ప్రజలందరూ చేసుకుంటారు. దాన్నే అనువుగా చేసి ఇక్కడ అందరు గిరిజనులు కాదు, కొంతమంది ఒక 4-5 టీమ్గా అయ్యి ఆ గిరిజనులకే భూములు అమ్ముకుంటా, ఆ గిరిజనులతోటి భూములు ఆపించుకుంటా ఎక్కడెక్కడ మండలాల నుంచి పిలిపించి ఈ 3 రోజుల నుంచి ఈ ఏటున్నర పరిధిలో మనశ్శాంతి లేకుండా గిరిజన నేతలకు మనశ్శాంతి లేకుండా చేస్తాను, చాలా ఇబ్బందులు పెడతాను. మేము ఇక్కడ ఎంతో కాలం నుంచి ఆ యొక్క భూములను చేసుకొని బతుకుతాను. ఆ భూములను చేసుకొని బతికే క్రమంలో మా వ్యవసాయ భూములను గుంజుకుంటానికి ప్రయత్నం చేస్తాను. ఏమనంటే 1/70 అంటారు. అది 1/70 కంటే ముందే మా భూములు అయ్యి 1/70 మీరు గాలి బీరవద్దు, మీరు ఎందుకురా, మేమేడ ఇల్లు కట్టుకుంటే దాని ముందట డబ్బాలు పెట్టుడు. మేము ఒక గొల్లతను 53 లక్షలు పెట్టి ఒక గిరిజన దగ్గర ఒక ఇల్లు కొనుక్కుంటే మా గిరిజనుల ఇల్లు అని ఇబ్బంది పెడుతూ ఆ గొల్ల వ్యక్తికి డబ్బులు ఇవ్వలేదు, మరియు ఆ ఇల్లు ఇవ్వలేదు. అది ఇప్పటికి కోర్టుతోటి చేస్తూ ఉన్నారు. చాలా ఇబ్బందులు పడతారు. అదేవిధంగా ఇక్కడ ఒక మహిళ గిరిజనురాలు టోటల్గా ఈ వ్యక్తి అంటే ఈ నివాసం కాకుండా కూడా అందరినీ సమేతపరిచి బీసీల భూములపై దండయాత్ర చేస్తుందని విన్నాం. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అయితే ఇక్కడ గత 100 సంవత్సరాల నుండి ఇక్కడ మేము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను బ్రతుకుతున్నాం. ఈ రోజున వచ్చిన సమస్య ఏటూరు మండల గిరిజనులతో కాదు. ఇక్కడ ఎక్కెలల గిరిజనులు ఉన్నారు, మాకు అవతలవాడ గండపెల్లోళ్ళు అనేది నాయకపోడు వాళ్ళు ఉన్నారు కొంతమంది. మిగతా వాళ్ళు ఇక్కడ కట్టుకున్న వాళ్ళంతా ఉద్యోగస్తులు, కన్నాయగూడెం మండలకు సంబంధించిన టీచర్లు, మాతో సహజీవనం చేసిన వాళ్ళే. కానీ ఇక్కడ హైవే రోడ్డు పడ్డ కానుండి కొత్తగూడెం, వాజేడు, వెంకటాపురం, భద్రాచలం వివిధ మండలాల నుండి వచ్చిన గిరిజనులు వలస గిరిజనులతో మాకు చాలా ప్రాబ్లం ఏర్పడుతుంది. ఆ వలస గిరిజనులు ఇక్కడున్న 170 యాక్ట్ అని పేరు చెప్పి ఆకుల వారి గణపురంలో ఉండబడిన భూములు, చెరువు సిక్కంలో రాళ్లకుంట, గణేష్ కుంట, పెచ్చెరువు వివిధ కుంటల్లో ఉండబడిన 170 యాక్ట్ అని పేరు చెప్పి ఆ భూములపై వీళ్ళు 100 మందిని తీసుకొచ్చి వివిధ మండలాలను తీసుకొచ్చి గుడిసెలేస్తున్నారు. మా భూములకు ఇటు ఎంఆర్ఓ, రెవెన్యూ కానీ ఇటు పోలీసు యంత్రాంగం కూడా మాకు రక్షణ ఇచ్చి మా భూములు మాకు ఇవ్వండి అయ్యా అని దేహి అనే పరిస్థితి ఈరోజు బీసీ కులాల సంఘాలకు పడిందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ జలీల్తో శ్రీనివాస్, ములుగు జిల్లా ఏటూరు నగరం.